ఈరోజు బేతవల్లో పర్యటించడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు గారి చేసిన సూపర్ 6 ప్రోగ్రామ్ని, బీసీ డిక్లరేషన్ని ఇత్యాదులన్నీ వివరించుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఎక్కడ చూసినా కానీ గుడివాడలో మంచినీళ్ళ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లము కామన్గా ఉంది. గుడివాడ నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ ఇదంతా పట్టించుకోకుండా చాలా అభివృద్ధి చేశానని భ్రమలో బతుకుతున్నాడు ఎమ్మెల్యే. ఆ క్వార్టర్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా కారు దిగి నేల మీద కాళ్ళు పెట్టి జనాల్లో తిరుగుతుంటే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి జనాలు, అమ్మ మీ ప్రాబ్లమ్స్ ఏంటని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇంట్లోంచి 20 ఏళ్ళుగా అదే రోడ్డు మీద వాన వచ్చినప్పుడల్లా మోకాళ్ళ నీతి రోడ్లో పాముల మధ్య నడుస్తున్న ఆడపిల్లలను అడగని చెప్తారు. స్కూల్కి వెళ్ళాలంటే గతుకుల రోడ్లు నడుచుకుంటూ వెళ్తా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న చేరి దింటకూరు స్టూడెంట్స్ని అడగని చెప్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది. చిన్నపిల్లలు, రోడ్లుండవు, లైట్లుండవు, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ తిరుగుతుంటే స్కూల్కి వెళ్ళాలంటే సిద్ధాంతం వెళ్ళాలి, లేదు అంగళూరు వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ స్కూల్కి వెళ్ళాలంటే పడుతున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుస్తాయి. రోజు కూర్చొని నీకు రోడ్డు బాగుంది, అభివృద్ధి చేశా, అది చేశా, ఇది చేశా అని చెప్తా ఉన్నాడు. అదేమంటే ఫ్లాట్లు ఇచ్చానంటాడు. ఎగ్జాంపుల్ చెబుదాం. బేసిక్గా ఒకసారి అందరికీ ఫ్లాట్లు ఇచ్చిన మొత్తం తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో ఫ్లాట్లు మొత్తం కట్టేసి ఉంటే అవి ఇవ్వటానికి 4 ఏళ్ళు తీసుకుని 4 ఏళ్ళ నుంచి అవన్నీ పాడు చేసి చివరికి ఇప్పుడు ఇచ్చి దాంట్లో దొంగలు ఎత్తుకుపోయినవి చాలా ఉన్నాయంట. ఏది చూసినా కానీ ఇప్పుడు ఫ్లాట్లు ఇస్తే ఆ ఫ్లాట్లోకి వెళ్ళి చూస్తే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్నే చూసాం ఎంత దారుణంగా ఉందంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ, మెయింటెనెన్స్ అనేది లేకుండా, మనిషి అనేవాడు లేకుండా, అసలు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటాము అనేది తెలియకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్ళు లేవు. మౌలిక సదుపాయాలంటే వేరువేరుగా అనుకోవచ్చు, కానీ మంచి రోడ్లు వేసాడంట. రోడ్లు కూడా ఎప్పుడూ వేసేవాడు. ఎంత దరిద్రమైన చేస్తున్నాం అంటే ట్యాంక్ కడతాడు, వాటర్ కనెక్షన్ అవ్వడు. అంటే ఇళ్ళకి మధ్యలో మురికి నీళ్లు పేరుకుపోయి గజం లోతు మురికి నీళ్ళు ఉన్నాయంటే అలాంటి కొత్తగా కట్టిన ఫ్లాట్స్లో నువ్వు మెయింటెనెన్స్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకో. వాళ్ళని అడుగు చెప్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని. ఇప్పుడు ఈ మురికి వాడలో వాసన నుంచి తప్పించుకుని వద్దామని చెప్పి జనాలు వస్తే దాంట్లోంచి అదే వాసన మళ్ళీ ఇక్కడ వీళ్ళకి చూపిస్తున్నాం. పైగా వాళ్ళందరి మీద 3,60,000, 60,000 నుంచి 5 లక్షల దాకా అప్పు పెట్టి వాళ్ళ నెత్తి మీద పెట్టి వాళ్ళని అటు ఇటు కారణం చేశారు. మేము ఒకటే చెబుతున్నాం, టిడ్కో ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గ్యారంటీ ఇస్తున్నాం. దీంట్లో మీకు అందరికీ ఉన్న లోన్స్ అన్నీ రద్దు చేస్తాం. టిడ్కో ఇళ్ళు అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళైనా కానీ, మేము ఇవ్వబోయే వాళ్ళైనా కానీ అందరికీ టిడ్కో ఇళ్ళు అనేవి ఫ్రీగా చేస్తామని చెప్పి చేస్తున్నాం. అదే కాకుండా పూర్తిగా ఆ టిడ్కో ఇళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న ఫీలింగ్లో తీసుకుని వెళ్తామని చెప్పేసి చేస్తున్నాం. అలాగే జగనన్న కాలనీ అంటే పేరు పెట్టుకుంటారు కాబట్టి మీకు దీంట్లోంచి ఆ కాలనీలో 3 సెంటు స్థలం ఇస్తావు, కట్టుకోకపోతే స్థలం తీసేస్తానంటావు. కట్టుకుందామని వాళ్ళు మొదలెడితే గవర్నమెంట్ తరఫున ఇవ్వాల్సిన మెటీరియల్ అనుకుంటున్నారు, తుప్పు పట్టిన ఇవి చెత్త రకం భారతీయ సిమెంటు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి మేమంతా కష్టపడతామని చెప్తాం. ఈలోపు కానీ నువ్వు ఇచ్చే 1,80,000 రూపాయలు దీనికోసం ఒక్కొక్క ఇల్లు 7-8 లక్షలు అవుతుంది. వాళ్ళందరూ అప్పుల పాలవుతున్నారు. నువ్వు చేసిన ఏ పని అయినా కానీ ఇలాగే ఉంది. పూర్తిగా నేను చూస్తున్నాను. ప్రజలను అప్పుల పాలు చేసి వాళ్ళు గట్టిగా మీ చెప్పు చేతలు ఉండేట్టుగా చేసుకుంటాం అనేది. అలాగే ఈ మధ్యకాలంలో నిన్న మొన్నటి నుంచి మొదలెట్టావు ఈ దొంగ ఇళ్ళ పట్టాలు ఇవన్నీ ఇళ్ల పట్టాలు, పంచైన ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. మీకు అందరూ గమనించుకోండి, అవన్నీ ఒరిజినల్స్ కావు. నేను వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటికి ఇళ్ళు ఇస్తాను అని చెప్పేసి నేను గ్యారంటీ ఇస్తుంటే స్థలం లేని వాళ్ళందరికీ స్థలం ఇస్తానని, ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళని ఇల్లు కట్టించాడు చేస్తానని, నేను వాడిస్తానని చెప్పి వెంటనే నువ్వు దొంగ పట్టాలు మొదలెట్టావు. నీ రాజకీయం మొత్తం ఎట్టగా జరుగుతూ ఉంది. దుర్మార్గమైన పనులు ఏమాక ఇస్తే నిజంగా ఇవ్వు, మాకేం అభ్యంతరం లేదు, చాలా ఆనందపడతాం. ఈ చివరిలో వెళ్ళిపోయేటప్పుడు ఒక పని అన్నా మంచి పని చేసామని ఆ దొంగిళ్ళు పట్టాలు ఇచ్చి జనాలు మోసం చేసి దీంట్లో నువ్వు మాత్రం ఏం బాగుకోలేవు అని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నావు. అదే కాకుండా
ఎన్నాళ్ళు చేస్తావు ఇది ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఒకటి బిగినైంది గుడివాడలో. నేను వెళ్ళి హామీ ఇస్తే ఈలోపు ఆ పని చేస్తాం మొదలెడతారు చక్కగా. ఇది ఒకటి మంచిగానే ఉంది. నేను అంబేద్కర్ గారి విగ్రహం కాంచి విగ్రహం ప్రామిస్ చేయగానే ఇవాళ ఓపెనింగ్ అని చెప్పి మొదలెట్టావు. కానీ అది నీకు తెలుసు అది నువ్వు చేయలేవు అని చెప్పి. ఇంకా 2 రోజుల్లోనే ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. అలాంటి జరగనవరని నీకు తెలుసు. కావాలని చెప్పి ఓపెనింగ్ పెడతావు. ఓపెనింగ్ పెట్టినా కానీ నేనైతే కాంస్య విగ్రహం పెట్టేది నేనే, దాంట్లో తర్వాత దాన్ని ఓపెనింగ్ చేసేది నేనే. మీకు అంబేద్కర్ గారికి సరైన గౌరవం దక్కేది చూసుకునేది కూడా నేనే. నీ విగ్రహాల రాజకీయాలు పనికిమాల రాజకీయాలు పనిచేయమని చెప్పేసి గుర్తుపెట్టుకో. చేసే పనిలో ఏ పని చేసినా కానీ దానిలో నిబద్ధత ఉండాలి, ఇష్టంతో చేయాలి. నీలాగా ఓట్ల కోసం చేయొద్దు. చేసే ప్రతి సంగతి ఓట్ల కోసమేనా? నీ బతుకంతా ఇదేనా? ఆ చివరి రోజు రాజకీయాలు మొదలెట్టి చివరి రోజుల్లో వచ్చేసి నువ్వు హడావుడిగా ఆ ఓట్ల కోసం రకరకాల ఫీట్లు వేసినా కానీ జనాలు ఎవరు నేను నమ్మే పరిస్థితిలో లేరు. ఇదైతే చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది చక్కగా అందరికీ అర్థమైపోయింది. ఈ మొత్తం మీద నీ బతుకు అయిపోయింది. దీంతో నువ్వు చెప్పినట్టు ఇవే చివరి ఎలక్షన్లో మళ్ళీ నువ్వు వెలుగనేది చూడవు. గుడివాడ ప్రజలు నీ మీద అంతగా ప్రతీకారం తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. మన గుడివాడ మన వెనిగండ్ల.